అని చెప్పండి, నేను చెప్తాను సమాధానం వాళ్ళకి. ఓకే రైట్ సార్. ఇప్పుడు మన ఒకసారి అమరేందర్ గారి దగ్గరికి వెళ్ళాం. అమరేందర్ గారు ఇప్పుడు ఖచ్చితంగా మన వెంకటరెడ్డి గారు చెప్తున్నట్టుగా కేంద్రం ఎప్పుడు కూడా వివక్ష చూపలేదని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానీ, ఆంధ్రాకి కానివ్వండి, తమిళియన్ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, కేరళ కానివ్వండి, పాండిచేరికి కానివ్వండి, చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ను కూడా ఎక్కడ కూడా నిధులు దానికి సంబంధించిన బడ్జెట్ అయితే కట్టి ఇంతకుముందు డ్రా చేశారో ఆ బడ్జెట్ని కొనసాగిస్తూ ఇప్పుడు ప్రస్తుతం కూడా అలాగే కొనసాగిస్తున్నారు. ఇంకా రావాల్సిన బడ్జెట్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. దీని మీద మీరేమంటారండి? అందరికీ నమస్కారం. ఫోర్ సైట్ టీవీ యజమానికి నమస్కారం. ముందు రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని నేను నమ్మ, ఓకే, కాంగ్రెస్ పార్టీని అసలే నమ్మ మొట్టమొదటిగా. రైట్. ఎందుకంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది అది జమిలి ఎందుకంటే రెండు అన్నదమ్ముల లెక్క, రెండు అక్కజల్లెల లెక్క, వాళ్ళు ఒకటే విధానంతో ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే ఈ రోజు కాదు, ఈ భాషా సంయుక్త రాష్ట్రాలు ఆనాటి నుంచి ఈ రెండు పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల మీద మొట్టమొదటిగా భాష మీద దాడి చేసినాయి. తర్వాత వాళ్ళు బతుకు మీద దాడి చేసిరు. ఇక్కడ మొట్టమొదటిగా చెప్తున్నా, ఎందుకంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి చెప్తున్నా ఆయన, ఎందుకంటే నేను పెద్దన్న పాత్ర వహిస్తా, దక్షిణాది రాష్ట్రాలను చేస్తా అన్నాడు. ఆయనకి ఇంకా ఏమున్నదో నాకు అర్థం కాదు. కానీ ఆ రోజు 1969లో తెలంగాణ ఉద్యమము 370 మంది విద్యార్థులు పిట్టలను కాల్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మర్రి చెన్నారెడ్డిని లోబర్చుకొని ఇక్కడ రాష్ట్ర పార్టీలు ఉండొద్దని చెప్పి, ప్రాంతీయ పార్టీలు ఉండొద్దని చెప్పి ఆయన లోబర్చుకొని ముఖ్యమంత్రి పదవి ఆశ చూపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చి ఈ తెలంగాణ రాకుండా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను మొట్టమొదటిగా బడ్జెట్ పక్కన పెడితే, నేను బడ్జెట్ అంటలేను, ఫస్ట్ బతుకు మీద దెబ్బ కొట్టిరు వీళ్ళు. ఎక్కడైతే మన ఈ తెలంగాణ అనుకో, తెలుగు భాష అనుకో, తర్వాత ద్రావిడ కల్చర్ ని, ఈ కల్చర్ అంత ఉండొద్దు, ఆర్య కల్చర్ ని తీసుకొచ్చి ఈ మను సిద్ధాంతంతో ఈ దక్షిణాదిని ఉన్నటువంటి ఈ సిద్ధాంతాలన్నీ మర్చిపోవాలి. మనుషులను కూడా ఎప్పుడైతే ఏదో ఒక నలుపు తెలుపు అనేది ఎక్కడో దక్షిణాఫ్రికాలో మనం కొట్లాడుతూ చూసినాం. కానీ వీళ్ళకు కూడా ఉన్నది నల్లగు తెల్లగు అని, వీళ్ళకు ఉత్తరాది వాళ్లకు దాని మీద విచక్షణ ఉంది. తర్వాత వెంకటరెడ్డి గారు చెప్తున్నారు, మేము ఏం చేయలేదండి, మేము అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నాము, మేము చాలా మంచిగా చేస్తున్నాము, తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తున్నాము, ఇవాళ దీనికి నిధులు ఇస్తున్నాము అని అన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు కానీ మిగతా కానీ భారతదేశం మొత్తం ఇచ్చినట్టుగానే ఇచ్చారు. తెలంగాణ కోసము మొట్టమొదటగా ఏదైనా సపరేట్ ప్యాకేజ్ ఇచ్చిర్రా? ఒక్కటి నీటి ప్రాజెక్టుకు కేంద్రము తన సొంత నిధులు ఇచ్చిందా? ఎక్కడైనా నేను చెప్తున్నా, పోలవరానికి కొన్ని బాకీ ఉన్నటువంటి 6,000 కోట్లు 5,000 కోట్లు వాళ్ళు విడుదల చేసిర్రు. తర్వాత ఇంక ఇస్తామన్నారు. తర్వాత కొంచెం అక్కడ, ఎందుకంటే రేపు అక్కడ బీహార్లో ఉన్న నితీష్ కుమార్, ఇక్కడ ఉన్న ఆంధ్రాలో ఉన్న చంద్రబాబు నాయుడు వాళ్ళని కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద కొంచెం ప్రేమ ఉంటుండొచ్చు. కానీ ఈ రాష్ట్రానికి ఇవాళ నిన్న మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఓటమి చెందిన తర్వాత. ఈయన పెద్ద ప్రగల్భాలు వాళ్ళకి నేనే ఇస్తా 300 యూనిట్లు అని చెప్పి ఇలా పార్టీని కాపాడుకోవడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇలా కేంద్రం చేస్తుండు. ఆ రోజు ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు ఈ సవతి తల్లి ప్రేమ చూపెడతారు, వీళ్ళతోటి మనం కొట్లాడాలి తప్ప వీళ్ళకు సంబంధం పెట్టుకోవద్దు వీళ్ళతో అని ఆయన ఎప్పుడు కొట్లాడుకుంటూ వస్తే, మన ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రిని కలవడా, ఆయన వస్తే స్వాగతం పలకారా? అరే మా రాష్ట్రానికి ఏమి అయినప్పుడు ప్రధానమంత్రి అయితే ఎవరైతే ఉంది ఆయన ఈ రాష్ట్రంలో ఈ ప్రజలు గెలిపించినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నప్పుడు డెఫినెట్లీ ఫైట్ చేస్తారు. అగెనెస్ట్ ఏ పార్టీలు ఉన్నాయండి. అదే విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారిని కూడా ఆయన అంటే చాలా అన్నాడు, లేదు నేను చోటాబాయిని, ఆయన బడాబాయి, నేను చాలా నిధులు తెస్తా అని ఉల్లమాలిన ప్రేమ చూపెట్టి ఇవాళ ఢిల్లీలో ఓడిపోగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తేందుకు రేవంత్ రెడ్డి ఒక కుట్రలు వండుకుంటూ ఇవాళ వచ్చి నేను అందరిని కాపాడతా, నేను అందరినీ చేస్తా. ఇంకో విషయం అండి జమీల్ గారు, మీకు తెలియని విషయం కాదు, తమిళనాడులో ఈరోజు ద్రావిడ కల్చర్ ఉంటే, పెరియార్ రామస్వామి వల్ల ద్రావిడ కల్చర్ ఉంటే, అక్కడ జయలలిత ఏఐడిఎంకే డిఎంకే పార్టీల మధ్యన అచ్చేసి వాళ్ళని ఒక జయలలిత గారిని ద్రౌపది లాగా చీరలు గుంజి, జాకెట్లు గుంజి అక్కడ కొట్లాటలు పెట్టి నరకం చూపెట్టేటువంటి పార్టీలు అండి ఇవి. ఇక్కడ నేను చెప్తున్నా, బతుకు మీద దెబ్బతీసారు. ఇంకోటి కూడా చెప్తున్నా,
వాళ్ళు చెప్తారు చాలా మటుకు బీజేపీ వాళ్ళు హిందుత్వాన్ని కాపాడుతారు. నేను ఛాలెంజ్ చేస్తా, ఇవాళ దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నటువంటి హిందూ గుళ్ళు ఇలా ఉత్తరాది లేరు. వాళ్ళ కక్ష అంతా అదే, ఇక్కడ జరుగుతున్నటువంటి అందరు ప్రజలు బాగుంటారు, హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరు మంచిగా ఉంటారు. ఇక్కడ ఈ కుట్రలు అన్నీ ఇక్కడ బడ్జెట్ పెట్టకుండా ఏం పెట్టకుండా ప్రజల జీవన పరిణామాలు పెంచకుండా వీళ్ళని అణిచివేస్తే మా చెప్పు చేతలలో ఉంటారు. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ నాశనం అవుతాయి. ఇలా ఢిల్లీలో కేజ్రీవాల్ చేసిరు కదా, అట్నే విధంగా ఈ ప్రాంతీయ పార్టీలను నాశనం చేయాలనే కుట్రలో ఇలా బడ్జెట్ పెట్టకుండా చాలా ఏమని అంటే మేము పెద్ద పెద్ద ఇవాళ కొత్తగానే ప్రాజెక్టులు ఇవాళ దేవగౌడ్ ఉన్నప్పుడు కాలేదా, ఈ ప్రాంతాల్లో దేవగౌడ్ ఉన్నప్పుడు కాలేదా, పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరగలేదా? కాకుంటే పివి నరసింహారావు కూడా ఈ ప్రాంతీయ పార్టీలు తర్వాత దక్షిణాది రాష్ట్రాల మీద మొగ్గు చూపుతుండని కనీసం ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని కూడా కాల్చకుండా ఆ శవాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఏఐసిసి కార్యాలయంలో రానియలేని దుర్మార్గులండి వీళ్ళు. వీళ్ళు ఎంత చెప్పినా కానీ దక్షిణాది రాష్ట్రాల పోరాటము ఇవాళ ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాదు. కేసీఆర్ లాంటి వ్యక్తి ఇవాళ ఒక అడుగు ముందుకేసి, అందుకే కేసీఆర్ గారు టిఆర్ఎస్ కాదు బిఆర్ఎస్ గా చేసి దీన్ని గొప్పగా మనం ఇండియా మొత్తంలో లెవెల్ గా తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతో చేస్తే ఇవాళ రాష్ట్రంలో కాదు ఈ పార్టీ గెలిస్తే ఎక్కడ మనం మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని కేసీఆర్ ని ఇలా కాకుండా ఇవాళ బొందబెట్టే ప్రయత్నాలు, ప్రాంతీయ పార్టీలను బొందబెట్టే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కుట్ర చేస్తున్నారు. రైట్ అమరేందర్ గారు, మరొకసారి మీ దగ్గరకు వస్తాను. ఎప్పటిదాకా మనం సంధ్యారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం.